ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాయితీ రుణాలపై కీలక ముందడుగు వేసింది. కేంద్ర పథకమైనటువంటి పీఎం అజయ్ని అనుసంధానించి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు 50% లేదా గరిష్టంగా 50,000 రూపాయల రాయితీ కింద రుణాలు అందించాలని నిర్ణయించింది. ₹1,00,000 నుంచి ₹3,00,000 వరకు రుణాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. 3 ఏళ్లలో రాయితీ విడుదలకు కేంద్రం ₹151 కోట్ల ఇస్తుంది. ప్రెజెంట్ కనుక చూసుకున్నట్లయితే 100 రోజుల ప్రణాళికలో భాగంగా 1,500 మందికి రుణాలు అందించేలాగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి నిర్దేశించిన మేర లబ్ధిదారులు ఉండేలా చూస్తున్నారు అధికారులు. 3 ఏళ్ల పాటు ఆ తర్వాత నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. 50,000 రాయితీ పోను ₹1,00,000 నుంచి 3,00,000 వరకు తీసుకునే రుణంలో మిగతా మొత్తంపై వడ్డీ భారం లేకుండా చేస్తుంది. దీనికోసం పీఎం అజయ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఉన్నతి పథకానికి అనుసంధానించాలని నిర్ణయం తీసుకుంది. అంటే రాయితీ పోను మిగతా రుణ మొత్తాన్ని కూడా ఉన్నతి కింద అందిస్తారు. అలాగే ఈ రుణం మొత్తానికి వడ్డీ కూడా ఉండదు. ఈ రుణాలను తీసుకున్న లబ్ధిదారులు నిర్దేశిత మొత్తాన్ని కూడా నెలవారీ వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంటే ₹1,00,000 వరకు తీసుకుంటే కనుక 50,000 రాయితీ పోను మిగతా ₹50,000 36 నెలల్లోపు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రుణాలతో ఆటో కొనేందుకు ఈ పథకాన్ని వినియోగించుకుంటే 60 నెలల్లో వాయిదా చెల్లించే వెసులుబాటు కూడా కల్పించారు. అలాగే వ్యవసాయానికి, చిన్న తరహా కుటీర పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు దీన్ని వర్తింప చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే గతంలో రాయితీ రుణాలు దుర్వినియోగం అయ్యాయని, తాజాగా అందించే రాయితీ మొత్తాన్ని మొదట ఇవ్వాలా లేదా నెల వాయిదాల్లో చివరిగా మినహాయించాలా అనే అంశంపైన కసరత్తు జరుగుతుంది. ఎస్సీ లబ్ధిదారుల పేరుతో ఇతర వర్గాల వారు రాయితీ రుణాలు పొందకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అంతేకాదు డ్వాక్రా మహిళల కోసం బ్యాంకులతో మాట్లాడి డ్వాక్రా గ్రూపులోని ఒక్కో సభ్యురాలకి ₹1,00,000 నుంచి ₹5,00,000 వరకు రుణంగా ఇప్పిస్తారు. అలాగే ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా 3 అందించే వెసులుబాటు కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది డ్వాక్రా మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు అందించాలని టార్గెట్ పెట్టుకున్నారు సెర్ప్ అధికారులు. వీరిలో 1.35 లక్షల మందికి ₹1,00,000 మేర, 15,000 మందికి ₹5,00,000 మేర రుణాలను అందించాలని భావిస్తున్నారు. అంతేకాదు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో లబ్ధిదారుల ఆసక్తి, యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా రుణాన్ని భవిష్యత్తులో 10 లక్షలకు కూడా పెంచుతామని చెబుతున్నారు అధికారులు.